హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ టూర్స్. లాస్ట్ క్లాస్ వచ్చేసి ప్రాక్టికల్ చెప్పాను. రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి డిఎన్ఎస్లోని. ఓకే, ఈరోజు వచ్చేసి థియరీ కూడా. థియరీ ఈరోజు ఏం చెప్తామంటే డిఎన్ఎస్ జోన్స్ ఉంటాయి. డిఎన్ఎస్ జోన్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటన్ని గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ వచ్చేసి ఓకే. నా ఛానల్ తింటే మీరు ఫస్ట్ టైం వచ్చేటుంటే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే ఓకే, దెన్ విల్ గో టు ద టాపిక్. ఓకే, ఇది వచ్చేసి మనం చెప్పేది ఏంటంటే డిఎన్ఎస్ జోన్స్. డిఎన్ఎస్ జోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, స్టబ్ జోన్, అలా డిఫరెంట్ ఫార్వర్డ్ జోన్, రివర్స్ జోన్, ఫార్వర్డింగ్ జోన్ అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని నుంచి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ జోన్. దీన్ని ఓకే, ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డిఎన్ఎస్ రికార్డ్స్ విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద డిఎన్ఎస్ రికార్డ్స్. ప్రైమరీ జోన్లో ఏమై ఉంటుందంటే మనం డిఎన్ఎస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం కదా ఒక డిఎన్ఎస్ సర్వర్లో. చేసిన ప్రతి ఒక్క మనం ఏదైనా సరే మాడిఫై చేసిన, క్రియేట్ చేసిన, డిలీట్ చేసిన ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ సర్వర్లో అనేది మాడిఫై అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ సర్వర్లో స్టోర్ అవుతాయి అండ్ దాంట్లోనే మాడిఫై అవుతాయి. మనం చేయాలన్నా ఫస్ట్ ప్రైమరీ సర్వర్లోనే మనం ఏదైనా చేయాలన్నా మాడిఫై కానీ, క్రియేట్ కానీ, డిలీట్ కానీ మొత్తం ప్రైమరీ జోన్లోనే చేస్తాము. ఓకే, దాన్ని చెప్పేస్తాం. ఇట్ ఈస్ ది మెయిన్ source of DNS records which contains the information about the DNS, all the DNS, all the DNS records. Okay, which is nothing but primary zone. Okay, okay, it is the main source of DNS records which contains the information about all the DNS records. Okay, మనం చూసాం కదా. ఏ ఏ ఐ మీన్ ఏ రికార్డ్, ఏఏఏ రికార్డ్, అండ్ దెన్ సీనేమ్ రికార్డ్, మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్, టెస్ట్ రికార్డ్, ఇలా చాలా రికార్డ్స్ అనేవి మనం క్రియేట్ చేసాం కదా. అవి చేసినవి అన్నీ మనం ఏదైనా అప్డేట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, వాటి యొక్క మోడిఫై ఏం చేయాలన్నా సరే మనం ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రైమరీ జోన్లోనే మనం ఏదైనా చేయగలం. అదే చెప్తుంది. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డిఎన్ఎస్ రిపోర్ట్స్. ఓకే, ఇది మెయిన్ సోర్స్. ఓకే, విచ్ కంటైన్స్ ద ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఎన్ఎస్ రిపోర్ట్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ప్రైమరీ జోన్లో స్టోర్ అవుతుంది. దీన్నే మెయిన్ జోన్ అని కూడా అంటాం, అంటే మాస్టర్ జోన్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ జోన్. ఓకే, దీని ఏమన్నా ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ కాపీ ఆఫ్ ప్రైమరీ జోన్. ఓకే, it is a read-only copy of a primary zone. అంటే ఏమంటే ఇది వచ్చేసి జస్ట్ ప్రైమరీ జోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, డిఎన్ఎస్ రికార్డ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సెకండరీ జోన్ అనేది కాపీ చేసుకుంటుంది. అండ్ సెకండరీ జోన్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం పెట్టుతుంది. ఎప్పుడైతే రిడెండెన్సీ ఆర్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది వచ్చినప్పుడు ప్రైమరీ జోన్ అవైలబుల్ ఉండదు. ఆ అవైలబుల్ లేనప్పుడు ఈ సెకండరీ జోన్ అనేది మనకి పర్ఫామ్ చేస్తుంది టాస్క్. అదేంటంటే చెప్తాను చూడండి. ఓకే, if the zone is not available due to redundancy or load balancing. Okay, redundancy, load balancing, then the secondary zone will share the load
reduce the redundancy and load balancing. Okay, అర్థమైనంత మీరు ఒకసారి చదవండి కావాలంటే మీకు ఇట్ ఈస్ ఏ ప్రైమరీ. దీని యొక్క రోల్ ఏంటంటే ప్రైమరీ జోన్ అనేది ఎప్పుడైనా అవైలబుల్ లేకపోయినా అదే ఎప్పుడైనా లోడ్ ఎక్కువైనా లేదంటే ఏదైనా ఇష్యూస్ వల్ల అవైలబుల్ రెవెన్యూ ఎర్రర్ అనే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే ప్రైమరీ జోన్ అనేది అప్పుడు సెకండరీ జోన్ దగ్గర దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి సెకండరీ జోన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ప్రైమరీ జోన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం సెకండరీ జోన్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రైమరీ జోన్ అనేది ఎర్రర్ వచ్చి సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల డౌన్ అయినప్పుడు ఆ యొక్క సర్వర్ సెకండరీ జోన్ అనేది దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రీడ్ ఓన్లీ కాపీ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దాని దగ్గర పెట్టుంటుంది కాబట్టి అప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ రిడెండెన్సీ కోసం ఈ యొక్క సెకండరీ జోన్ అనేది దాని మీద లోడ్ బ్యాలెన్స్ చేసుకొని రిడెండెన్సీ అండ్ లోడ్ బ్యాలెన్స్ తగ్గించేస్తుంది. ఓకే, దానికోసం అనేది మనం సెకండరీ జోన్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సెకండరీ జోన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క సర్వర్లో మనం చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సబ్ జోన్. సబ్ జోన్ అంటే కంటైన్స్ all the information of authoritative DNS servers, okay, from one zone without holding a full set of records. Okay, ఇది ఏం చేస్తుందంటే ఇది అథారిటివ్ డిఎన్ఎస్ రికార్డ్స్ అని కొన్ని మెయిన్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి, వాటి దానిని ఇది స్టోర్ చేసుకుంటుంటుంది. ఓకే, చెప్తాను. ఇది కూడా సేమ్ ప్రైమరీ జోన్ మాదిరి, ఓకే, సెకండరీ జోన్ మాదిరి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ కాపీ ఆఫ్ primary zone where contains the information regarding the SOA records, and name server records. Name server రికార్డ్స్. ఓకే, ఇది కూడా ఏం చేస్తుందంటే సేమ్ దీని దగ్గర కూడా కాపీ అనేది పెట్టుంటుంది. బట్ ఈ మొత్తం స్టబ్ జోన్ అనేది మొత్తం ప్రైమర్ జోన్ చేసే ప్రతి ఒక్కటి అయితే చేయదు. దీని దగ్గర కొన్ని మెయిన్ అనేది అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్స్ అనేది కొన్ని మెయిన్ డేటా అనేది స్టోర్ చేస్తుంది. ఎస్ఓఐ రికార్డ్స్ అని నేమ్ సర్వర్ ఇలా ఈ రెండు అనేది మెయిన్ డిఎన్ఎస్ జోన్. సో ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్స్ ఇప్పుడు ప్రైమరీ జోన్లో ఎప్పుడైతే ఎక్కువ లోడ్ పడినప్పుడు స్టబ్ జోన్ అనేది లోడ్ షేర్ చేసుకోండి, అప్పుడు రెడ్యూస్ అనేది ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఓకే, చెప్తారు యూస్ టు రెడ్యూస్ ద ఇట్ ఈస్ స్టబ్ జోన్ ఈస్ యూస్ టు రెడ్యూస్ ద ట్రాఫిక్ ఇఫ్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్ in the primary zone, then the stub zone will share and reduce the traffic. SOA అంటే ఇది తెలుసు కదా, స్టేట్ ఆఫ్ అథారిటీ రికార్డ్. ఓకే, SOA అంటే స్టేట్ ఆఫ్ అథారిటీ రికార్డ్. ఓకే, SOA స్టాండ్స్ ఫర్ స్టేట్ ఆఫ్ అథారిటీ. ఇది స్టబ్ జోన్ అంటే సేమ్ అంతే. మెయిన్ వచ్చేసి SOA రికార్డ్స్ అండ్ నేమ్ సర్వర్ రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టబ్ జోన్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ప్రైమరీ జోన్ అనేది డౌన్ అయినప్పుడు స్టబ్ జోన్ అనేది లోడ్ షేర్ చేసుకుని SOA రికార్డ్స్ అండ్ నేమ్ సర్వర్ రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టబ్ జోన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డింగ్ జోన్. ఫార్వర్డింగ్ జోన్ అంటే ఏంటంటే ఇట్ అలౌస్ the request of DNS forwarding from one zone to another zone and it will be resolved. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఒక డిఎన్ఎస్ రిక్వెస్ట్ అనేది ఒక సర్వర్ నుంచి ఇంకో డిఎన్ఎస్ సర్వర్స్కి షేర్ చేస్తుంది. దానికోసం అనేది డిఎన్ఎస్ ఫార్వర్డింగ్ జోన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, it allows the request of DNS
DNS that allows the information, allows the forward DNS request. It allows the forward DNS request from one zone or from one DNS server to another to to resolve. Okay. దీనికోసం అనేది మనం ఫార్వర్డ్ జోన్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ అలౌస్ ద ఫార్వర్డ్. ఎప్పుడైతే మనం ఒక రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేసామో అప్పుడు అనేది ఒకటి తర్వాత ఒకటి వెంటనే అయిపోవు. అవి కొంచెం ఒకటి తర్వాత ఒకటి అవుతుంటాయి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫార్వర్డ్ జోన్ ఏం చేస్తుందంటే ఒక దాని నుంచి ఇంకో దానికి ఆ యొక్క రిక్వెస్ట్ ఫార్వర్డ్, సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఆ యొక్క రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయడానికి మనం ఫార్వర్డింగ్ జోన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత వచ్చేసి ఏడి ఇంటిగ్రేటెడ్ జోన్. ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ జోన్. ఏడి ఇంటిగ్రేటెడ్ జోన్ ఇది ఎందుకు యూస్ చేస్తాం? ఇది ఏంటంటే డిఎన్ఎస్ సర్వర్స్ రన్నింగ్ ఆన్ డొమైన్ కంట్రోలర్స్ క్యాన్ స్టోర్ ద జోన్స్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ఓకే. ఇది ఏం చేస్తుందంటే యాక్టివ్ డైరెక్టరీ డిఎన్ఎస్ ఉంటుంది కదా. యాక్టివ్ డైరెక్టరీలో డిఎన్ఎస్ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తం అనేది యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి ఏడి ఇంటిగ్రేటెడ్ జోన్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనం డిఎన్ఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు, యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతోపాటు డిఎన్ఎస్ని కూడా కలిపి ఇన్స్టాల్ చేస్తే అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ జోన్ అని కూడా చెప్తాము. ఓకే. దీని యొక్క దీని ఎందుకు ఏడి ఇంటిగ్రేటెడ్ జోన్ ఏం చేస్తుందంటే డిఎన్ఎస్ రికార్డ్స్ అనేవి మొత్తాన్ని యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. చెప్తా చూడండి. ఇట్ ఈస్ సో information or data about data of DNS reports in the AD database. ఓకే. ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏదైతే డిఎన్ఎస్ రికార్డ్స్ ఉందో ఆ యొక్క రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్లో అనేది స్టోర్ చేస్తుంటుంది. ఓకే. ఇది ఇంకా ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్ ఇది ఏడి ఇంటిగ్రేటెడ్ జోన్ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ డిఎన్ఎస్ రికార్డ్స్ అనేది అక్కడ స్టోర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అదే రెప్లికేషన్ జరిగి అండ్ సింక్రనైజేషన్ జరుగుతుంది. డేటా అనేది మొత్తము ఆటోమేటిక్గా రిప్లికేషన్ అనేది జరుగుతుంది. విత్ ఆ రిప్లికేషన్ జరగడం వల్ల మనకి ఎలాంటి ట్రబుల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయకపోతే దానికోసం కూడా అదే అనేది మనం చెప్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ జోన్. ఫార్వర్డ్ జోన్ అంటే నథింగ్ బట్ మీకు అందరికి తెలిసిందే. అట్లా ఫార్వర్డ్ జోన్ అనొచ్చు, రివర్స్ జోన్ ఉన్నా, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ ఉన్నా, రివర్స్ లుక్అప్ జోన్ ఉన్నా, పాయింటర్ రికార్డ్ ఉన్నా అన్నిటికీ వీటన్నీ ఒకటి. ఓకే. ఫార్వర్డ్ జోన్ అంటే ఇట్ మ్యాప్స్ ద డొమైన్ నేమ్ అన్నా ఐపీ నేమ్ అన్నా ఒకటి. ఓకే. డొమైన్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్. డొమైన్ నేమ్ అన్నా హోస్ట్ నేమ్ అంటాం కదా, అది రెండు ఒకటి. ఓకే. మనం కొందరు డొమైన్ నేమ్ అంటారు, కొందరు హోస్ట్ నేమ్ అంటారు. ఓకే. దీన్ని ఫార్వర్డ్ జోన్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ రివర్స్
రివర్స్ జోన్ నేను రాస్తాను. ఓకే, అది ఫార్వర్డ్ జోన్. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ జోన్ ఏమంటే పాయింటర్ రికార్డ్ అన్న, రివర్స్ ఎన్ఎస్ రివర్స్ లుక్అప్ జోన్ అన్న, అన్నిటికీ ఒకటి మ్యాప్స్ ఐపి అడ్రస్ ఇంటూ డొమైన్ నేమ్. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదంటే మీకు అందరికి అర్థమైపోతున్నట్టు ఇది ఏం చేస్తుందంటే ఫార్వర్డ్ జోన్ నోట్ డొమైన్ నేమ్ తర్వాత ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఇదేం నోట్ ఐపీ అడ్రస్ ఇస్తే దాంట్లో అనేది డొమైన్ నేమ్ అసైన్ చేస్తుంది. ఓకే, దానికోసం ఫార్వర్డ్ జోన్ అండ్ రివర్స్ జోన్ అనేది మనము యూస్ చేస్తాం. ఓకే, ఈ ఈ దీస్ ఆర్ ద 6 మెయిన్ జోన్స్. అంటే మనకి ఏమైనా జోన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో వాట్ ఆర్ డిఎన్ఎస్ జోన్స్ ఉన్నా ఇవే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయిన జోన్స్ ఏమంటే ఈ 6 జోన్స్. ఓకే, ఇంటర్వ్యూయర్ అనేది మ్యాక్సిమం ఈ యొక్క థీరీని చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే ఈ థీరీ మొత్తం చెప్పిస్తే మ్యాక్సిమం ఇనఫ్. ఓకే, ఇంతనంటే ఎక్కువైతే మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ ఎక్కువైతే అడగడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే డిఎన్ఎస్. ఇవి జోన్స్ అంటారు. డిఎన్ఎస్ లో సబ్ టాపిక్స్ అవి ఏంటంటే డిఎన్ఎస్ ఏజిన్ అండ్ డిఎన్ఎస్ స్కావెంజింగ్ అండి. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి డిఎన్ఎస్ స్కావెంజింగ్. ఫస్ట్ డిఎన్ఎస్ ఏజింగ్ చెప్తాను. డిఎన్ఎస్ ఏజింగ్. డిఎన్ఎస్ ఏజింగ్ అంటే ఇట్ ఐడెంటిఫైస్ ద స్టేల్ డిఎన్ఎస్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద డిఎన్ఎస్ సర్వర్ and it will keep the track of its age and it will be more precise. అంటే ఏమని చెప్తున్నామంటే ఈ డిఎన్ఎస్ ఏజింగ్ అనేది ఏం చేస్తుందంటే స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే మనం ఎప్పుడైతే ఒక రికార్డ్ని సర్వర్లో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాం కదా, డిలీట్ చేసిన ఆర్ దాన్ని అసలు యూజ్ చేయకుండా అలానే ఎప్పుడో ఫస్ట్లో ఒక 5 years ముందు ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేస్తావు. దానివల్ల నీకు అసలు యూస్ ఏం లేదు. సో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దాన్ని అలానే పక్కన పెట్టేస్తావు కదా. సో అప్పుడు అదేమైపోతుందంటే ఓల్డ్ రికార్డ్ అయిపోతుంది. వాటిని స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అంటారు. అంటే మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అసలు ఒక సర్వర్లో మనం రికార్డ్ క్రియేట్ చేస్తాం కానీ దాన్ని అసలు యూజ్ చేయము. యూజ్ చేయనప్పుడు అది అలానే నిండిపోతుంది. వాటిని ఏమంటారంటే స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అంటారు. స్కావెంజింగ్ ఏంటంటే డిఎన్ఎస్ ఏజిన్ అంటే ఏంటంటే ఈ ఏజిన్ ఇది ఏజిన్ అనేది ఏం చేస్తుందంటే అలాంటివి స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి కదా, పాత రికార్డ్స్ అవన్నీ ఒక అదే డిఎన్ఎస్ సర్వర్లో ఉన్నటువంటి అన్నిటినీ ఈ స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అన్ని కలిసి ఆ, ఒక ప్యాకేజ్ చేస్తుంది. అంటే డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అన్నింటినీ ఒక ట్రాక్ చేసి అవి పాతవని చేసి ఇవన్నీ మోర్ రీసెంట్ అంటే ఇవన్నీ పాతవి అని చెప్పేదానికి ఈ డిఎన్ఎస్ ఏజిన్ అనేది యూజ్ చేస్తాము. దీని యొక్క మెయిన్ పర్పస్ ఎందుకంటే మనం యూజ్ చేస్తే ల్యాప్టాప్ కానీ ఏదన్నా సర్వర్ కానీ అది మనకి డిఎన్ఎస్ రికార్డ్స్ పాతవి అలానే ఉండడం వల్ల మనకి స్టక్ అయిపోయి లేదంటే మోర్ స్పేస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అవి రెడ్యూస్ చేసేదానికి డిఎన్ఎస్ ఏజిన్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏమన్నా చెప్పాలి అదే కొత్త క్వశ్చన్స్ ఏమన్నా అడగాలన్నా మీకు చెప్పేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కామెంట్ చేయండి. నేను పిన్ చేసి మీకు పర్సనల్గా అయినా సరే మీకు అనేది ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. ఓకే, పర్సనల్ మీకు ఇంట్లో వీడియో చేయడము లేకపోతే ఆ కామెంట్లోనే మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాం. ఓకే, డిఎన్ఎస్ ఏజింగ్ అంటే ఏంటంటే చెప్తా చూడండి. వెన్ ఎవర్ ఆర్ అలా లేకపోయినా when now a record is created, different sort of record in DNS. Okay, then the time of records will be created. Okay,
ఏజ్ there is no update. The time of the record is created. Is created. Okay. అంటే డిఎన్ఎస్ ఏజ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏ టైంలో చేసాము ఎప్పుడు చేసాము అనేది ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. దాని యొక్క టైం అండ్ డేట్ అనేది డిఎన్ఎస్ సర్వర్లో రికార్డ్ అయి ఉంటుంది. మనం క్రియేట్ చేసినప్పటి నుంచి అసలు దాని మీద ఎటువంటి అప్డేట్ కానీ ఏవి అసలు అప్డేట్స్ కూడా ఏవి చేయనప్పుడు దాన్ని ఏమంటారంటే డిఎన్ఎస్ ఏజ్ అని అంటారంటే ఇవి అనేది ఒక రికార్డ్స్ అసలు యూజ్ చేయకుండా అలానే అంటే ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఏం లేకుండా చేసేదాన్నే డిఎన్ఎస్ ఏజిన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ డిఎన్ఎస్ స్కావెంజింగ్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంటర్వ్యూలో కంపల్సరీ మ్యాక్సిమం వీటి గురించి మీరు అడుగుతారు. ఓకే. స్కావెంజింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ all the tail DNS records. ఓకే. స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే చెప్పాను కదా, అవి రికార్డ్స్ విచ్ స్టోర్ ఏమంటారంటే ఇన్ సర్వర్ రికార్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ అండ్ దే ఆర్ ఓల్డ్ అంటే ఈ అన్నిటి యూజ్ చేయకుండా చాలా పాతవి అసలు యూజ్ చేయకుండా ఏవైతే ఉంటాయో అంటే ఒక అప్డేట్ ఏం రాకుండా ఉండే వాటిని స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అని అంటారు. ఓకే. యూజువల్లీ యూస్ టుగెదర్ with DNS agent. Okay. In order to free up the space to improve the system performance. డిఎన్ఎస్ స్కావెంజర్ అనేది ఏం చేస్తుందంటే ఇవి అనేది మొత్తం ఓకే. ఇదొక ప్రాసెస్ ఏం చేస్తుందంటే స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ అన్నట్టు ఈ డిఎన్ఎస్ ఏజెంట్లు ఉన్నాయి కదా, ఆ యొక్క స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తాన్ని ఈ యొక్క స్టేల్ డిఎన్ఎస్ రికార్డ్స్ మొత్తాన్ని డిఎన్ఎస్ స్కావెంజింగ్ ఏం చేస్తుందంటే రిమూవ్ చేసి వాటిని ఆ రికార్డ్స్ యొక్క స్టోర్ అయిన స్పేస్ మొత్తం క్లియర్ చేస్తుంది. అటు మొత్తం క్లియర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క సిస్టమ్ స్టోరేజ్ అనేది మనకి ఫ్రీ అవుతుంది అండ్ అలాగే మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుందంటే మనం ఎప్పుడైతే పాతవన్నీ డిలీట్ చేసామో స్పేస్ అనేది ఫ్రీ అయినప్పుడు మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం అనేది డిఎన్ఎస్ స్కావెంజింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. మనం రియల్ టైంలో డిఎన్ఎస్ స్కావెంజింగ్ అనేది చేస్తాము, బట్ చాలా తక్కువ రేర్గా చేస్తాము. ఎందుకంటే మ్యాక్సిమం మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాము ఈ రికార్డ్స్ అనేది. ఏవో ఎప్పుడైతే మనకి సర్వర్ ఫుల్ కానీ ఇప్పుడు సపోజ్ మనకి 100 GB ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 100 TB ఉందన్నాను, 1000 TB నడిపేసి ఒక సర్వర్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామంటే దాని యొక్క స్టోరేజ్ సపోజ్ ఒక 80% అయిపోయింది అనుకో, మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మీ యొక్క సర్వర్కి 80% స్టోరేజ్ అనేది అయిపోయింది. సో మీ యొక్క సర్వర్ని అదే ర్యామ్ని ఇంప్రూవ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయండి, లేదంటే ఈ రికార్డ్స్ ఏమన్నా పాత ఏమన్నా ఉన్నటువంటిని డిలీట్ చేయండి అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంది.
అలాంటప్పుడు మనం మన అడ్మినిస్ట్రేటర్ అంటే మన అడ్మిన్ ఉంటారు కదా, మన టీం లీడ్ పైన అడ్మిన్ అని ఉంటాడు. అతనికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ చెప్తే ఇలా సర్వర్ల మీద ఇలా వచ్చింది మనకి, సర్వర్ని ఎక్స్పాండ్ అయినా చేయాలి, లేకపోతే ఏమైనా పాత డిఎన్ఎస్ రికార్డ్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా రికార్డ్స్ ఉన్నా వాటిని డిలీట్ చేయాలని చెప్పినప్పుడు కొన్ని అడ్మిన్ వాళ్ళు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు, అంటే పలానా డిలీట్ చేయండి అంటారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత అవి డిలీట్ చేస్తాము. అప్పుడు కూడా అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన యొక్క ర్యామ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాం. ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే మనం డిహెచ్సిపి నుంచి మనము ఐపీ అడ్రస్ అనేది, ఐ మీన్ ర్యామ్ అనేది లీజ్ ద్వారా మనం బై చేస్తాం. ఓకే, బై చేసినప్పుడు మనం తెలుసు డిహెచ్సిపి, అది వచ్చేసి డిహెచ్సిపి అనే నా లెటర్ వీడియో ఉంటుంది. నా వీడియోస్లో మొత్తం డిహెచ్సిపి నుంచి మొత్తం చెప్పాను. లీజ్ పీరియడ్ అంటే ఏంటి, లీజ్ ఎలా తీసుకుంటారు, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, డిహెచ్సిపి సర్వర్ ఏంటి, డిహెచ్సిపి క్లయింట్ ఏంటి అనేది. ఓకే, ఇవన్నీ మీరు మొత్తం అవుతాం. డిహెచ్సిపి అనేది సర్వర్ అనేది ఒకటి, డిహెచ్సిపి క్లయింట్ అనేది ఒకటి, అలా ఉంటాయి. ఓకే, ఓకే, ఇదంతా మొత్తం అంటే అదే ర్యామ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడం మనం డిఎన్ఎస్ సర్వర్స్ కోసం అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇదే అండి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఏంటంటే డిఎన్ఎస్. ఓకే, డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 53. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇంటర్వ్యూ వాళ్ళు కంపల్సరీ పోర్ట్ నెంబర్స్ అని అడుగుతారు. నేను నా వీడియోలో లాస్ట్లో పిన్ చేసి పెడతాను. అంటే ఒకసారి చెక్ చేయండి. పోర్ట్ నెంబర్స్ అన్ని మొత్తం తెలుసు, ఒక వీడియోలో చెప్పాను. పోర్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, పోర్ట్ నెంబర్స్ అన్ని మొత్తం చెప్పాను. సో ఒకసారి చెక్ చేయండి. డిఎన్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ ఎంత అంటే 53. ఓకే, ఓకే దెన్ థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. డిఎన్ఎస్ జోన్స్ అనేవి మొత్తము ఎన్ని ఉన్నాయంటే ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, స్టబ్ జోన్, ఫార్వర్డింగ్ జోన్, రీడెడ్ జోన్, ఫార్వర్డ్ జోన్, రివర్స్ జోన్, డిఎన్ఎస్ ఏజింగ్, డిఎన్ఎస్ క్యాబిన్. ఇవి వచ్చేసి మెయిన్ జోన్స్. అండ్ దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డిఎన్ఎస్ సర్వర్. ఓకే, మీరందరూ అర్థమైంది అనుకుంటున్నాను. నా ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం వచ్చేటంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఓకే దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.